వీధులు నడిచిపోతూ ఉంటారనుకోండి, ఎక్కడో ఒక చోట కాస్త స్థిమితంగా ఒక అరుగు మీద అయినా సరే కూర్చోవడం ప్రయత్నం చేయండి. అంటే 10వ తేదీ మంగళవారం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాల సమయంలో తరచుగా కూర్చుంటండి, తరచుగా నిలబడండి. స్టాండ్ అండ్ సిట్ ఈ ప్రకారంగా చేస్తూ ఉండండి. దీనివలన అది ఒక ఎక్సర్సైజ్ లాగా కాసేపు అనుకోండి. దానివలన అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ముందుకు వెళ్ళటానికి అవకాశాలు వచ్చే విధంగా ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. ఇది మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి సంబంధించింది. ఇక ఆరుద్ర నక్షత్రం జాతకులకు మాత్రం చేదు అనుభవాలు కొంచెం ఎదురవుతాయి. అలాంటి చేదు అనుభవాలను త్రిప్పి కొట్టేస్తారు. వాటిని గురించి పదే పదే ఆలోచించరు. కానీ ఇలాంటి చేదు అనుభవం ఎందుకు అయిందా అని కాసేపు కొంత బాధపడతారు. కానీ వెంటనే వాటిని త్రిప్పి కొట్టేస్తారు. దానివలన సమస్యలు అంటూ ఏముండవు. కానీ మేధాశక్తితో కొన్ని నూతన మార్గాలను కూడా అన్వేషిస్తుంటారు. ప్రయాణ విజయాలు బాగా జరుగుతాయి. లబ్ధి కూడా బాగా జరుగుతుంది. ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. కానీ స్పెక్యులేషన్ మాత్రం ఈ నెలలో మాత్రం రాణింపు లేనేలేదు. ఆదాయ వనరుల మీద దృష్టి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆరుద్ర నక్షత్ర జాతకులు మాత్రం 13వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు, 13వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే 13, 14, 15, 16 ఈ 4 days మీరు మాంసాహారం తినవద్దు. వీలైనంత వరకు ఈ 4 రోజుల్లో కూడా పెరుగును కూడా స్వీకరించకుండా కేవలం బటర్ మిల్క్ని మాత్రమే, పెరుగును కూడా స్వీకరించుకుని ఉంటే మరీ మంచిది. అయితే ఈ 4 రోజుల్లో కొంత ఏదో ప్రకారంగా హెడేక్ సంబంధంగా కొంత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తలనొప్పి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు వచ్చిందో తెలియదు. కనుక అలాంటి తలనొప్పి కనుక మీకు వస్తే ఏదో అమృతాంజన్ రాసుకుందాం, జెండు బాం రాసుకుందాం అని కాకుండా వైద్యుని మాత్రం సంప్రదించండి. 13, 14, 15, 16 ఈ 4 రోజుల్లో ఒకవేళ ఎలాంటి వైద్యుడు ఏమీ లేదు అని చెప్పినప్పటికీ కూడా నేత్ర సంబంధమైనటువంటి వైద్యుడి దగ్గరికైనా వెళ్ళటానికి ప్రయత్నం అంటూ చేయండి. అయితే 27వ తేదీ శుక్రవారం ఆ రోజున నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆ ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్ర నక్షత్ర జాతకులు ఆ రోజు శుక్రవారం రాహుకాలం 10:30 to 12 రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో తీపి పదార్థాన్ని తప్పకుండా తీసుకోండి. ఒక షుగర్ పేషెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా చిన్న మోతాదులో అయినా సరే కొంచెం నాలుక మీద తీపి తగిలేట్టుగా స్వల్ప మోతాదులో, బాగా తినగలిగిన వారు, స్వీట్ తినగలిగిన వారు చక్కగా ఏదో పాయసము, ఏది లేకపోతే బెల్లము, లేకపోతే ఒక చెంచా పంచదార, లేక మరొక చాక్లెట్, ఏదో ఒకటి పులుపుతో కూడినటువంటి తీపి మాత్రం తినకండి దయచేసి. కేవలం ప్యూర్ స్వీట్నెస్, మేము నేతితో చేసిన మైసూర్ పాకుని బ్రహ్మాండంగా తినండి. ఎప్పుడు 27వ తేదీ శుక్రవారం అమావాస్య ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈ చిన్నపాటి పరిహారాన్ని ప్రయోగించండి. మొత్తం మీద పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా అనుకూలంగా వెళ్తుంటాయి. తూచా తప్పకుండా నిర్ణయాలను చేస్తూ ఉంటారు. ఆ తూచా తప్పకుండా నిర్ణయాలను పాటిస్తుంటారు. పలువురి చేత కొంత విమర్శలు లేకుండా వారి చేత ప్రశంసను కూడా పొందుతూ ఉంటారు. అయితే వాహన సంబంధమైన మరమ్మతులు మాత్రం 4వ వారంలో వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఆ మరమ్మతులకు కావాల్సిన ధనాన్ని ముందుగా కేటాయించుకోవడానికే ప్రయత్నం అంటూ చేయండి. ఆ మరమ్మతులకు సంబంధించి అనవసరంగా దాన్ని ఇంకొక వారం చేద్దాం అని వాయిదా వేయకని తర్వాత ఒక ముఖ్య ప్రయాణానికి వెళ్ళే సమయంలో ఈ మరమ్మతు చేయించకపోగా దాని ప్రభావం వలన ఆ ప్రయాణం ఆగిపోయే అవకాశాలు ఉంటే దానివల్ల కొంత లబ్ధి కూడా పోగొట్టుకున్న వారు అవుతారు కనుక 4వ వారంలో వాహన మరమ్మతుల కోసం 2వ వారం నుంచే సిద్ధంగా ఉండటానికి కోసంగా ప్రయత్నం చేయండి. గృహ నిర్మాణ సంబంధమైన అంశాల మీద దృష్టి ఉంచుతారు. కుటుంబ వ్యవహారాన్ని కూడా చక్కదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మంచి మానసిక శారీరకంగా ఉత్సాహం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, శరీర తేజస్సు కూడా బాగా పెరుగుతుంది. ఇక 3వ నక్షత్రం మిథున రాశిలో పునరుసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులకి ఈ నెలంతా మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గించుకుంటారు. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనేటువంటి మాట వారి నోటి నుంచి వస్తుంది. అనవసర ఖర్చు తగ్గుతుంది. ఆదాయ వనరులు కూడా బాగా పెరుగుతాయి. ముఖ్యంగా 27వ తేదీ అమావాస్య కనుక దాని ముందు రోజు అంటే 26వ తేదీ, దాని తర్వాత రోజు 28 అంటే 26, 27, 28 ఈ 3 రోజుల్లో కూడా చేసేటువంటి వాగ్దానాలు ఒక్కోసారి ఫెయిల్ అయిపోతాయి. కనుక జూలై 26, 27, 28 తేదీల్లో ఎలాంటి వాగ్దానాలు, చిన్న వాగ్దానమైనా సరే
ఆ వాగ్దానం చేయవద్దు. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం వలన అనవసరంగా కొంత మాట పోతుంది, ఎదుటివారి దృష్టిలో పలచబడిపోతారు. దానివల్ల మీకున్నటువంటి గుడ్ విల్ కూడా కొంత దెబ్బతింటుంది. టైంకి వస్తానని చెప్పి తాను రాకపోగా స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఏమిటిది ఇతని వ్యక్తిత్వం ఇదా, ఇంకా అక్కడి నుంచి కొండవేటి చాంతాడులాగా అవతల వాళ్ళు ఎత్తుకుంటారు. కనుక దీనికంటే రాను అని చెప్పడం చాలా శ్రేయస్కరం. కాబట్టి 26, 27, 28 తేదీల్లో అలాంటి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అమావాస్యకు ముందు, అమావాస్య తర్వాత రోజుల్లో ఏ విధంగా వాగ్దాన భంగములు అవుతాయో అలాగే పూర్ణిమకి ముందు, పూర్ణిమ తర్వాత రోజుల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు అవుతారు. ఆ నిర్ణయాలు చాలా వరకు ఆశించిన లబ్ధి కూడా ఉంటుంది. అయితే స్పెక్యులేషన్ విషయంలో మాత్రం జూలై నెల 11వ తేదీ దగ్గర నుంచి 22వ తేదీ మధ్య, 11వ తేదీ నుంచి 22వ తేదీ దాకా 2 తేదీలను కలుపుకొని ఆ మధ్యకాలం మాత్రం స్పెక్యులేషన్ చాలా దూరంగా ఉండండి. జూద సంబంధమైనటువంటి వ్యాపారాలు రన్ చేసేవారు మాత్రం వారు కూడా కొంత అంటి ముట్టనట్లుగా వ్యాపార లావాదేవీల్లో అంటి ముట్టలుగా ఉండాలి. అలాగే క్లబ్బులు ఇలాంటివి మెయింటైన్ చేసేటువంటి వారు వారి వ్యాపార సంస్థల మీద ఒక దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కొంతవరకు సంఘ విద్రోహ శక్తులు దగ్గరికి రావటం కానీ, లేకపోతే కొంత చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు తమకు తెలియకుండా అక్కడ జరగటానికి కానీ అవకాశాలు ఉంటాయి. అది చట్టరీత్యా నేరం అవుతుంది. కనుక 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో ఉన్న జాతకులు, జూద సంబంధమైన వ్యాపారాలు నడిపేటువంటి వారు, క్లబ్ ఓనర్లు, పబ్బుల ఓనర్లు ఉంటారు కనుక అలాంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వీరికి ప్రధానంగా ఈ నెలంతా ఆదాయం పెరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. మొత్తం మీద ఈ మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఒక ముక్కలో చెప్పాలి అంటే, వారు ఈ నెల ప్రారంభం నుంచి చివరి వరకు, అంటే మధ్యలో శనికుజుల ఘర్షణ ఏర్పడినప్పటికీ కూడా ఈ నెల మొదటి రోజు దగ్గర నుంచి 1వ తేదీ నుంచి 31వ తేదీ దాకా మొత్తం కాలంలో అసలు తమ వ్యాపారం ఏమిటి, ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నట్టు, కొంతమంది ఏదో తమకి ఏం పని లేక ఇంకా ఇతర సంబంధమైనటువంటి యావిగేషన్స్ లేక వ్యాపారాలు చేసేవారు ఉంటారు, వచ్చింది వస్తుందని. కొంతమంది ఏదంటే ఏదో సంపాదించుకోవాలని ఉద్దేశం ఉంటారు. కనుక ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నాం, ఈ వ్యాపారంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, వ్యాపారంలో ఇంకేమన్నా డెవలప్మెంట్ కావడానికి ఏమన్నా పద్ధతులు ఉన్నాయా, మీకు దాని నుంచి నష్టమేమి లేదు, అయినప్పటికీ దాని గురించి ఆలోచించండి, దాని గురించి బాగా ఆలోచించండి, ఇంకా ఆలోచించండి. 14వ తేదీ నుంచి నెలాఖరు దాకా ఇంకా ఆలోచించండి. తర్వాత వచ్చే ఆగస్టు నెల ఉంది, దాంట్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం తర్వాత నెలలో.